మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు, అవునా? మరి మీ పిల్లలకు రోజు చెప్పాల్సిన పాజిటివ్ విషయాలు చెప్తున్నారా? కోర్స్ మీకున్న బిజీ వల్ల మర్చిపోతుండొచ్చు. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను, రండి. పిల్లలను పెంచడం అంత తేలిక కాదు. వారికి కొత్త విషయాలు చెప్పడంతో పాటు విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలి. ఇంటి పనులు, సరిగ్గా తినడం, బాధ్యతగా ఉండటం నేర్పాలి. అలాగే ప్రతిరోజు వారికి కొన్ని పాజిటివ్ విషయాలు తెలియజేయాలి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం. లవ్ యూ. పిల్లల ప్రపంచం చక్కగా ఉండాలంటే వారికి రోజు ఐ లవ్ యూ చెప్పండి. దీనివల్ల వారికి భరోసా వస్తుంది, ప్రోత్సాహంలా భావిస్తారు, ఎమోషనల్ సెక్యూరిటీ ఉంటుంది. పిల్లలు ఏదైనా సాధిస్తే ముందుగా వారిని ప్రశంసించండి. మీ వల్ల గర్వంగా ఉన్నానని చెప్పండి. దీనివల్ల అలాంటి మంచి పనులు చేయడానికి ముందుంటారు. పిల్లల్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలండి. వారి మనసు సున్నితంగా ఉంటుంది. మీరు చిరాకు పడినా, కసురుకున్నా వారి మనసు తీవ్రంగా గాయపడుతుంది. అందుకే వారితో ప్రత్యేకంగా ఉంటూ ప్రేమను చూపాలి. మీరు పిల్లల్ని నమ్మాలి. వారి తప్పులు ఒప్పులతో పాటు మనసుల్ని అర్థం చేసుకోవాలి. దీనివల్ల వారి ప్రవర్తనను సరిచేయగలుగుతారు. నేను నిన్ను నమ్ముతున్నాను అని తెగేసి చెప్పాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే ఘోరాలు జరిగినట్లు అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇది వారిపై చెడు ప్రభావం చూపుతుంది. తప్పులు చేసినా పర్వాలేదు, మరోసారి చెయ్యొద్దు అని సర్ది చెప్పాలి. పిల్లలు చేసే చిన్న చిన్న పనుల వల్ల కలిగే సంతోషాన్ని పెద్దలు ఆస్వాదించాలి. దీనివల్ల ఎమోషనల్గా ఇద్దరూ బాగా కనెక్ట్ అవుతారు. పిల్లల్ని నమ్మి వారిని అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించాలి. నువ్వు చేయగలవు అనే ధైర్యం వారిలో నింపాలి. ప్రోత్సాహం కూడా అందించాలండి. పిల్లలు ఏదైనా మంచి పని చేసినా, సాయం చేసినా ధన్యవాదాలు చెప్పండి. ఈ అలవాటు వారికి కూడా చేరుతుంది. అంతేకాదండి, వారి అచీవ్మెంట్లను మీరు సెలబ్రేట్ చేసినట్లు అవుతుంది. నేను చెప్పిన విషయాలన్నీ మీరు జాగ్రత్తగా మీ పిల్లల దృష్టికి తీసుకువెళ్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సెలవా మరి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.